చిన్న ప్రార్థన చేద్దాం ప్రియులారా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మహిమ పొందారు ప్రభువా, పాటల్లో మహిమ పొందారు, ఆరాధనలో మా స్తుతులపైన మీరు ఆసీనులయ్యారు తండ్రి. సాక్ష్యముల ద్వారా మహిమ పొందారు. ఈ సమయంలో మాతో మాట్లాడండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమునకు కలుగునుగాక. జగత్తు పునాది వేయబడక మునిపే ఈ రోజును మీరు చూశారు తండ్రి. నాయన, ఎందు నిమిత్తము నీ దాసుడున నన్ను ఇక్కడ నిలవబెట్టారో, ఎంతమందికి ఆశీర్వాదకరం కావాలని, ఎంతమందిని సాతాను కబంధ హస్తాల నుండి విడిపించాలని, ఎంతమందిని ఆధ్యాత్మికమైన జీవితంలో మరింతగా లోతుకు నడిపించాలని, ఏ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఏ కుటుంబాన్ని హెచ్చించాలని, ఏ వ్యక్తిని ఆత్మతో నింపాలని, ఏ వ్యక్తి అవసరం ఏమైనదో ఎరిగిన దేవా, ఇక్కడ నీ దాసునిగా నన్ను నిలవబెట్టారు గనుక నీ దాసుని బూరగా వాడుకొని మీరు మాట్లాడండి తండ్రి. యేసు నామమున ఈరోజు మేలు కలుగునుగాక. అల్పుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి మాతో మాట్లాడమని యాషువా మెస్సియా నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హైదరాబాద్లో దైవజనురాలు బేబెమ్మ గారు అని ఉంటారు. ఆమె వివాహం చేసుకోలేదు. దేవుని కొరకు అలా ప్రతిష్ఠితురాలు అయిపోయింది ఆమె శనివారం ఆరాధనలో నన్ను చూసి ఆమె నా పక్షాన ఇర్మియా ప్రవచనం చెప్పింది. తల్లి గర్భములోనే పిండముగా రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు, జనములకు ప్రవక్తగా ఎన్నుకున్నాడు. నేను బాలుడను అని నువ్వు అనవద్దు, నీకు అధికారం ఇచ్చుచున్నాడు దేవుడు, నువ్వు దేవుని సేవ చేయాలి. ఆ మాట విన్నప్పుడు భయం వచ్చేసింది. ఆదివారం సెలవు, ఇక సోమవారం డ్యూటీకి పోవడం మానేశాను. ఇక దేవునికి మహిమ కలుగును గాక. 20 సంవత్సరాలు దేవుడు అద్భుతంగా నడిపించాడు. 5 రూపాయలు ఛార్జీకి లేక 5 రూపాయలు ఛార్జీకి లేక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడిచేవాడిని. నేను అనుకునేవాడిని, నాకేం లేకపోయినా చాలు, నా వెనకటి జీవితానికైతే నేను పోను. మరలా నాకు ఏమి లేకపోయినా బాధ లేదు, నేను మళ్ళీ వెనక జీవితానికి పోను. నన్ను దేవుడు సేవకు పిలిచాడని అలా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. నాకు ఆటోలో ఇరుకిరుకుగా కూర్చోడం అలా ఇష్టం ఉండేది కాదు, కానీ అటువంటి వాటిలో ప్రయాణం చేసేవాడిని. ఒక్కొక్కసారి వాటిలో ప్రయాణం చేయడానికి కూడా డబ్బు ఉండేది కాదు. కానీ ఏనాడు దుఃఖపడలే, ఏనాడు బాధపడలే, ఏనాడు భయపడలే. నన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ఆయన పని చేయాలి, ఇంకా అంతే. హల్లెలూయా. అందరు నన్ను ఒక పిచ్చోనిగా చూసేవాడు. ఏంట్రా వీడు? నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. నేను ఆర్టిఫిషియల్ రెయిన్ ఏ విధంగా కురిపించాలని నాకు స్టేట్ లెవెల్ గోల్డ్ మెడల్ ఇచ్చింది గవర్నమెంట్. అంటే మనకు కృత్రిమంగా వర్షాలు ఏ విధంగా కురిపించుకోవచ్చు అని నేను ప్రయోగాలు చేశాను. రాజకీయంగా ఉంటాడు, అటు ఏదో చదువుతాడు, వీడేదో ఆ దినాల్లోనే అనేక ఛానల్, రానున్న దినాల్లో వీడు ఒక పెద్ద సైంటిస్ట్ అవుతాడని నా గురించి చెప్పారు ఛానల్స్లో, పేపర్లో ఉన్నాయి, ఇప్పటికీ క్లిప్పింగ్స్ ఉన్నాయి. అలాంటి స్థితిలో కంప్లీట్గా వచ్చి చాలా వేదన ఉండేది, బాధ ఉండేది. ఎప్పుడు 10 మందికి పెట్టామే కానీ ఎవరిని నోరు తెరిచి అడగలేదు. ఆకలేసేది. చిన్నప్పటి హాస్టల్లో టయానికి తినేవాడిని, హోటల్లో టయానికి తినేవాడిని. ఏ విశ్వాస ఇంటికి పోయి ఏమడగాలి, ఏమడిగితే ఏమనుకుంటారు, ఈయన పాస్ట్ అయ్యండి ఇట్లా వచ్చాడేంటి అని అనుకుంటారేమో అనుకునేవాడిని. కొన్నిసార్లు మనసులో అనుకునేవాడిని, ఇది మధ్యాహ్నం 2 గంటల సమయం, వాళ్ళు భోజనం చేస్తుంటారు, నేను వెళ్తే నన్ను కూడా భోజనానికి పిలుస్తారు అనుకునేవాడిని. కానీ నాలో ఉన్న అంతరాత్మ నన్ను గద్దిస్తుంటే, ఎలా వెళ్తావు? నువ్వు దేవుని సేవకుని మాదిరికరంగా ఉండాలి. నీకు ఆకలిస్తే ప్రభుని అడగాలని నాకు తండ్రి నేర్పించాడు. అందరూ ఒక పనికిరాని వానిగా, తృణీకరించబడిన వాణి, జ్ఞానం లేని వానిగా నన్ను పెంచారు. వీడు పెద్ద చదువు చదివాడు, వీడు మంచి జ్ఞానవంతుడు, సైంటిస్ట్ అవుతాడేమో అనుకున్నారు బంధువులు. చేయలేకపోయాను. రాజకీయాల్లో తండ్రి తర్వాత చేస్తాడేమో అనుకున్నారు, కాలేకపోయాను. యేసుప్రభు పాదాలు పట్టుకున్నారు. నన్ను అనని వారెవరో ఇంకా కొద్దిమందే. ఇంటింటికి బిచ్చగాన్లాగా బైబిల్ తీసుకొని పోతావరా నువ్వు? దేవుని సేవ అంటే బిచ్చం ఎత్తడమే. వాని చేతిలో గిన్నె ఉంటుంది, మీ చేతిలో బైబిల్ ఉంటుంది, అంతే తప్ప ఇక వేరే తేడా లేదు. సేవకుడు బిచ్చగాడు అన్నారు. చివరికి నాకు మా బంధువుల అమ్మాయిని కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. కానీ దేవుని అలానే కలిగి ఉన్నాను, నడుస్తూ వచ్చాను. ఆయన పాదాలు విడవలేదు. భోజనం లేదనుకున్న ప్రతిసారి నాకు నేనుగా ఉపవాసాన్ని ప్రకటించుకున్నాను. ఏనాడు ఒకరి దగ్గరికి పోయి చేయి చాపి నాకు కానుక ఇవ్వండి, నాకు డబ్బులు ఇవ్వండి, నేను పాస్టర్ గారు కదా, నన్ను పోషించాలి కదా, మీరు నన్ను ఎందుకు ఇలా నేను అడగలేదు.
ఆ ప్రభు ఇస్తే తిన్నాను, లేకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. సమయం రానే వచ్చింది. దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించాడు. ఏమి లేనప్పుడు, అన్నీ పోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావురా అనే ఫోన్ కాల్ కూడా లేదు నాకు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు, ఏంట్రా నీ పరిస్థితి నన్ను ఎవరు అడగలేదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నాకు శ్రేష్టమైన భార్యను దేవుడిచ్చాడు. హల్లెలూయా. నా జీవితాన్ని మార్చాడు దేవుడు. నన్ను ఆశీర్వదించాడు, అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే ఈరోజు నేను ఒక్క ప్రేయర్ చేస్తే 50 లక్షల కానికిచ్చేంతగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. నేను ప్రభు దగ్గరే పొందుకున్నాను. నేను అడిగాను, ప్రభు ఏంటి అంటే ప్రభు ఒకరోజు ఉదయకాల వేళ తన మహిమతో కూడా నా దగ్గరికి వచ్చి నా నాలుక తెరవమని స్వరాన్ని నేను వింటున్నాను. నా నాలుక తెరిచాను. ఒక చేయితో రాస్తున్నాడు ఆయన స్వరూపం నాకేం కనపడలేదు, కానీ ఆత్మదేవునిగా నేను గమనిస్తూ ఉన్నాను ఆయన ఆత్మదేవుడని. అప్పుడు అన్నాడు, ఏంటి ప్రభు అంటే, నువ్వు పలికినదంతా జరిగిస్తాను అన్నాడు. హల్లెలూయా. తెల్లవారి ఆపరేషన్స్ అనే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఆపరేషన్ లేకుండా దేవుడు చేశాడు. ఇక అయిపోయింది మా బ్రతుకులు, మేము ఆర్థికంగా పడిపోయాం, మాకు చావు తప్ప వేరే మార్గం లేదనుకున్న వాళ్ళకు ప్రార్థన చేస్తే దేవుడు లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మార్చాడు. హల్లెలూయా. ఇక ఈ కుటుంబాలు కట్టబడవు, వీళ్ళు విడిపోయారు అనే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే 10 సంవత్సరాలు విడిపోయిన వారు మరలా కలవబడి కుటుంబ జీవితంలో దీవెన నొందిన వారు ఉన్నారు. నా సంఘ బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నా స్థితిని దేవుడు ఎలా మార్చాడో తెలుసా? వాడు ఊరికి అట్లా వచ్చి అట్లా పోతే చాలబ్బా. ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా, రమేష్ అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోచాలు, మా బంధువులు అట్లొచ్చి అటు వెళ్ళిపోచాలు, మా గ్రామస్తులు నువ్వు ఊరికి అట్లొచ్చి అటు వెళ్ళిపోచాలు, ఉండొద్దు, నీకు టైం లేదు, మేము అంగీకరిస్తున్నాం, ఊరికి నువ్వు అడుగు పెట్టి అటు వెళ్ళిపో. ఎక్కడున్నావురా అని అడగడానికి కూడా నోచుకోలేని ఆ ప్రజల మధ్యలో దేవుడు నువ్వు ఉంటే, ఒక్క నిమిషం ఉంటే చాలబ్బా. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధించి. ఇక్కడంతా దేవుని సన్నిధి ఉందండి. ఇక్కడ ఎంతోమంది కష్టాల్లో ఉన్నట్లు దేవుడు చెప్తున్నాడండి. అసలు మీరు ఎవ్వరికి చెప్పుకోలేక లోపల వేదన పడుతున్నారు. అందుకే దేవుడు నన్ను బూరగా పెట్టుకొని మిమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఎంతోమంది ఇంకా అయిపోయింది మా బ్రతుకు, మా జీవితం ఏం లేదు అనుకునే వాళ్ళు ఉన్నారండి. నా బ్రతుకుని మేము ముందు పెట్టి దేవుడు నేనున్నా నిన్ను గొప్ప చేస్తా. హల్లెలూయా. ఈరోజు మహిమగల మందిరాలను దేవుడిచ్చాడు, విశ్వాసాలను దేవుడిచ్చాడు, బిడ్డలను దేవుడిచ్చాడు, చక్కటి భార్యను దేవుడిచ్చాడు నాకు. హల్లెలూయా. పెళ్ళైనాక నేను నా భార్యను తీసుకుని ఒక ఇంటికి పోయాను, తెలంగాణలో వాళ్ళది. అయితే ఆమె, అయ్యా నీ భార్య వచ్చిందా అంది. అంటే ఈమెనేమ్మా అన్న. ఇదేందయ్యా నల్ల పెంకుకు తెల్ల పేపర్ అంటే ఇచ్చినట్లుంది అంది. అంటే నేను నల్ల పెంకు అంట. ఎంత ఘోరం అండి. పోల్చేదానికి కూడా పోలిక ఉండాలా వద్దా? అంటే నువ్వు ఎంత అదృష్టవంతుడు అయ్యా, నీకు దేవుడు తెల్ల పెన్లాన్ని ఇచ్చాడంటే హ్యాపీగా ఫీల్ అవుతాగా. కొంతమంది తిట్టడం కూడా తెలివిగా తిడతారు. ఇప్పుడు అయ్యా నువ్వు ఎంత ధన్యుడు అయ్యా, నీకు మంచి భార్యని ఇచ్చాడు అంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. దానికి నన్ను తగ్గియడం ఎందుకు? లేకుంటే నువ్వు ఇట్లున్నా మీ భార్య అనొచ్చు కదా. అట్లంటే నల్ల పెంకు అంట నేను, ఆమె తెల్ల పేపర్ అని. ఏమి ఎగ్జాంపుల్ ఇచ్చిందండి. అందుకే ఆ తల్లి కతారులో కూడా పొగడపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వారు కూడా అన్య కుటుంబం నుండి దేవుణ్ణి తెలుసుకొని హైదరాబాద్కి వచ్చి నా ఇండ్లు కూడా చూడకుండా కేవలం దైవజనుడు నన్ను చూసి, ఎంతోమంది వాళ్ళు కడపళ్ళు, బాంబులు అది అన్న వాళ్ళు లెక్క పెట్టక ఆయన దైవజనుడని వారి కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేశారు. అక్క వాళ్ళందరూ అక్క చెల్లెళ్ళు అనుకుంటారు అనమాట. వీళ్ళు ముగ్గురు వెళ్తుంటే వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అనుకునేవాళ్ళు. చాలా ప్రేమగా ఉండేవారు. దేవునికి మహిమ కలుగును గాక. 2 కుమారులను ఇచ్చాడు, 1 కుమార్తెని ఇచ్చాడు. ఎందుకంటే మన దేవుడు పాడైపోయిన ప్రతి పరిస్థితిని కట్టగలుగుతాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? 17వ వచనం, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. ఈ లోకములో మనల్ని ఎవరు విడిచిపెట్టినా, కానీ ఎవరు విడిచిపెట్టాలంట? దేవుడు విడిచిపెట్టడంట. జనులు చూచి ఉబక చేస్తాను, అరణ్యమును నీటి మడుగుగా ఎండిన నేలను. ఇప్పుడు కొట్టండి చప్పట్లు మరి. ఇక దేవునికి మహిమ కలుగునగా. నేనేమై ఉన్నానో నిన్ను బట్టి లోకానికి తెలిసేటట్లుగా అరణ్యం లాంటి నీ జీవితాన్ని కూడా ఆశీర్వదించేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. జనులు చూచి దేవుని కార్యమిదని చెప్పేటట్లుగా చేస్తాను. ఎలా చేస్తానంటే, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేస్తాను, లోయల మధ్య ఊటలను. అంటే మన స్థితిని మార్చిపడేస్తాడు. ఇక ఏ సంబంధం ఉండదు. ఇక నువ్వు ఎవరైనా, నీ స్థితి ఏదైనా, నీ గతి ఏదైనా, యేసు స్వామి పాద సన్నిధికి నీవు రాగలిగితే చాలు. మనుషులు చూచి ఇది దేవుని కార్యం అని చెప్పేటట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యములు తీయండి ఒకసారి, 3వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదవండి ప్రియులారా. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు, యోహాను
ఎవరమ్మా? కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోతా ఉన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, వాడు 40 సంవత్సరాలుగా కుంటివాడంటండి. తల్లి గర్భంలో పుట్టాడు. తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు, మా కొడుకు పుట్టాడు, మా కొడుకు పుట్టాడు, మా కొడుకు పుట్టాడు. అప్పుడే ఆ వీధిలో చాలా మంది కుమారులు పుట్టారు. అందరూ సంతోషిస్తున్నారు. కానీ అందరూ తప్పటడుగులు వేస్తున్నాడు, వీడేస్తాడు అనుకున్నారు. వీళ్ళ తాత 4వ ఏడు వరకు నడవలేదంట. అమ్మమ్మ చెప్పింది, వీడు 5వ సంవత్సరం నడుస్తారులే అని తృప్తి పడుతున్నారు. 5, 6 వచ్చింది, అందరు పరిగెడుతున్నారు, గంతులు వేస్తున్నారు, స్కూల్కి పోతున్నారు. వీడు మాత్రం అక్కడే పడి ఉన్నాడు. తల్లికి విసుగొచ్చింది, తండ్రికి విసుగొచ్చింది. వాని ఆలన పాలన చూడలేకపోయారు. అరే, ఇలాంటి వాడు పుట్టాడేంట్రా మా కడుపున? అందరి గర్భంలో మంచివాడు పుట్టాడు కదా, మేమేం పాపం చేశాం రా? ఎందుకు ఇలాంటి కుంటివాడు పుట్టాడు? వాని పని వాడు చేసుకోడు, వాని పని కూడా మేమేం చేయాలి? మాకేంటి శాపం అని వారు బాధపడి విసిగిపోయి వీని పోషించడం కష్టమని ఒక గుడి దగ్గర పెట్టారు. భిక్షం ఎత్తుకొని బతుకుపోరా. వాడు వానికున్న స్థితిని బట్టి భిక్షం అడుక్కొని బతుకుతా ఉన్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, వాడికి 40 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు. హల్లెలూయా! సమయం రానే వచ్చింది. దేవుని కనికరం వాని మీద దిగి వచ్చింది. 40 సంవత్సరాల నుండి కుంటివానిగా ఉన్నవాడు ఒక్కసారి పేతురు, యోహానులు యేసు నామమున నువ్వు లేచి నడువు అంటని దిక్కున లేచి నడవడం ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పుదాం. 40 ఏండ్లు శాపగ్రస్తమైన వాని జీవితం ఒక్క గడియలో దేవుడు బాగు చేసి పడేశాడు. హల్లెలూయా! నువ్వు నమ్మిన దేవుడు ఆషామాషి దేవుడు కాదు. నీవు నమ్మిన దేవుడు మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. నీవు నమ్మిన దేవుడు గాఢాంధకారములో కూడా నీ పక్షమున నిలిచి ఆయన మహిమ కొరకు ఆశీర్వదించేది. ఒకసారి దైవజనురాలు బేబమ్మ గారు వాక్యం చెప్తుంది, నీ వస్త్రములో కూడా ప్రత్యేకత, నీ మాటలో కూడా ప్రత్యేకత, నీ నడవడిలో ప్రత్యేకత, నీ జీవితంలో ప్రత్యేకత. వెంటనే సమర్పించుకున్న, ప్రభు వద్దు నాయన, నా బ్రతుకు కాలం అంతా తెల్లని వస్త్రాలు ధరిస్తాను. హల్లెలూయా! ఇప్పటికీ 17 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇంకా వేరే బట్టలు ఏంటో తెలియదు. విచిత్రం ఏంటంటే మా భార్య రాత్రి పడుకున్నప్పుడు కూడా వైట్ పంచనే కొంటుంది. హల్లెలూయా! ఇక రంగులు నా జీవితానికి లేకుండా పోయాయి. ఒకే ఒక రంగు, అదే తెలుపు రంగు. ఇక హల్లెలూయా! అందుకే నాకేమిగా తెలియదు. ఓకే, అప్పుడు నేను సమర్పించుకున్నా. 10 ఏళ్లకు 10 ఉంగరాలు పెట్టుకొని చాలా రిచ్గా. నన్ను అవమానపరిచారు కదా, బిచ్చగాడు అన్నారు, అమ్మాయిని ఇవ్వలేదు, ఎగతాళి చేశారు, యేసుప్రభు అంటే తక్కువ అని అన్నారు. కాబట్టి నేనంటే ఏంటో చూపించాలనుకుని 10 ఏళ్లకు 10 ఉంగరాలు పెట్టుకునేవాడిని కాఫీ తాగేటప్పుడు. అంటే ఇవన్నీ ఏం కనపడాలి? షాపుకు పోయాను. నేను షాపుకు పోతే నా డైలాగులు మీరు నేర్చుకోబాకండి సుమా. నా డైలాగ్ ఏంటో తెలుసా? ఇక్కడ పెద్ద చైన్ ఏది ఉంది, ఆ చైన్ పట్టుకురా అనేటోని. ఆ చైన్ లోపలికి వేసి పైన బటన్, లోపలికి మరి అన్ని లక్షలు పెట్టేందుకు లోపల ఊరికి పోతానే బటన్ తీసేసేవాడిని. పై బటన్ తీసేసి అవసరమైతే కనపడకపోతే షర్ట్ అంతా తీసేసి ఒక టవల్ కప్పుకొని, అది కూడా తెలివిగా టవల్ ఉండాలన్నమాట, కనపడాలి. మా సిస్టర్స్కి బాగా తెలుసు. కొనిన నగ వేరే వాళ్ళు చూసి మెచ్చుకోకపోతే నిద్ర వస్తే నన్ను అడగండి. ఇప్పుడు 1,00,000 పోయిందనే బాధ కాదు, పక్కన ఒక మాట కూడా అనకపోయా. బాగుందంటే ఏం పోయిండు? కుళ్ళు ముఖంది. నా బాధ అదే. 1,00,000 రూపాయలు పెట్టి చైన్ కొంటే మరి ఎవరు చూడకపోతే ఎట్లా? నన్ను అంటారా చేతగానోడని, బిచ్చగాడని అంటారా? యేసుప్రభుని ఎందుకు చూడండి నా కథ. ఇక ఇంత పెద్ద పెద్ద కుక్కల మెడలు వేసుకునేవాడిని. వేసుకొని ఉంగరాలు పెట్టి, ఉంగరంతో తృప్తి లేదు, డైమండ్ కోపం వచ్చిన ముఖానికి వేస్తే లైట్ పడాల్సిందే, అంతే. ప్రభు అన్నాడు, నా కుమారుడా, 5 రూపాయలు లేకుండా తిరుగుతుంటివిరా నువ్వు రోడ్ల మీద, ఛార్జ్ కూడా లేదు నీ ముఖానికి, ఒక్కోసారి ఏడుస్తుంటివి, గడ్డం పెరుగుతుంటే విశ్వాసులు కానుక పెట్టాలా వద్దా? వాళ్ళు అనుకుంటారు ఫ్యాషన్గా పెంచుకుంటున్నా అనుకుంటున్నారు. నాకు బ్లేడుకు లేక నేను చేసుకుంటలేదు. హల్లెలూయా! సంఘంలో నూతన కార్యములు జరుగును గాక. సంఘ స్థితిని అందరూ అర్థం చేసుకుందరు గాక. ఇక చూసుకోండి, ఇక అన్ని పెట్టుకొని ఫోజు కొట్టేవాడిని. ప్రభు ఏంట్రా నాయన, నిన్ను ఎవరన్నా పాస్టర్ అంటున్నారా? నన్ను అందరూ పాస్టర్ గారు రిచ్చో. ఇంకా నయం మీకు తెలియదు, నన్ను ఎవరు ముట్టకుండా మనసులు పెట్టుకునేటోని. వాళ్ళ పని ఏంటో తెలుసు, మనసు. ఎవరు వస్తున్నారు? దానికి తోడు అందరికి నిక్కి చూడాలి. సందులో భారీ హైట్, భయంకరమైన పర్సనాలిటీ, మనుషులు ఏమండి వాళ్ళు పక్క ఏంద్ర వీడు ఎవడో వస్తున్నాడని. ఇప్పుడు అందరి సోకు అదే.
ఏంటి ఏదో పెద్ద హడావిడి చేస్తుంటారు. ఎందుకు హడావిడి అంటే అట్లా చేస్తే కానీ వీళ్ళు చూడరు. ఇప్పుడు నేను అడిచి ఫస్ట్ కూర్చున్నాను, ఎవరైనా చూస్తారు. ఇక ఈడేనా హైదరాబాదోడు, చిన్నబాబాయ్ గారు వస్తున్నాడు వాడెవడో అనుకుంటే ఈడేనా అడుగుతున్నాళ్ళే. పక్కన వచ్చి అక్క వచ్చాడా, అది ఆడేలే కూర్చోగమ్మను. అదే పాటలన్నీ అయిపోయి ఆరది వస్తున్నాడు అంటే అటు దిప్పి ఇటు దిప్పి చేశారు కదా. అబ్బా ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప అభిషేకం. చిన్నబాబాని ఇప్పుడు ఇట్లాంటివి అటువి నడుస్తున్నాయి ఇలా. ఏమంటే ప్రభు అన్నాడు, ఏరా బాబు నీ స్థితి ఏంటి అంటే, అప్పుడు దేవుని దగ్గర, ప్రభువా నా బ్రతుకు కాలం నీవే నాకు గణం, నాకు ఈ బంగారం వజ్రం కాదు కదా నాయన నాకు గణం, నీవే నా గణం, నీవే నా బలం, నీవే నా అతిశయం, నీవు నా పక్షానుంటే లోకమంతా నాతో నడిచినట్టే తండ్రి. ఇంతకాలం తెలియక ఈ బంగారు ఉంటే ఈ వజ్రాలు నన్ను గణపరుస్తారు అనుకున్నా, అది కాదు నాయన ఘనత నువ్వు ఇచ్చువాడు. హల్లెలూయా. ఈ బంగారము కాదు నా ఘనత, ఈ వస్త్రము కాదు నా ఘనత, ఈ లోక ఆడంబరము కాదు నా ఘనత, నా ఘనత నీవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్తే దేవుని మాట కూడా వినలే. ప్రభువా నీకేం తెలుసు, నన్ను ఎంత అవమానపరిచారు అనుకున్నావు. ప్రభు అన్నాడు, ఓహో ఇట్లున్నావా. ప్రభు ఏం చెప్పి ఫస్ట్ చెప్తాడండి. మనం ఈజీగా లోబడితే సమస్యకు పరిష్కారం సింపుల్గా, ఇంకా లోబడకపోయినాం అనుకో ఇంకా అన్ని తుఫాన్లు రేగుతాయి. ఇక రేపాడు ఇక నాకు ఒకడు, అయ్యగారు నీలాంటి అయ్యగారు నీ భూమి మీద ఎక్కడన్నా చూడగలుగుతామా. ఇంకా ముంచేసే టైం దగ్గర పడింది. ఇక నీలాంటి అయ్యగారు ఎక్కడన్నా ఉంటాడా. బా నువ్వు సూపరు, అసలు నీ కథనే వేరు. ఆ పాస్టర్ చూడు, వాడు 20 ఏళ్ళు అయింది వచ్చి నీ సొక్కా కూడా లేదు. నువ్వు చూడు, బా నీ కోటు, నీ బూటు, నీ సూటు, నీ కథ అంటే నేను ఇట్లా ఉబ్బిపోయేవాడు. అపోస్తుల కార్యములు తీయండి ఒకసారి, 3వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదవండి ప్రియులారా. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టింది మొదలుకొని ఎవరమ్మా, కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోతా ఉన్నాడు. 1 కాదు 2 కాదు, వాడు 40 సంవత్సరాలుగా కుంటివాడంటండి. తల్లి గర్భంలో పుట్టాడు, తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు, మా కొడుకు పుట్టాడు. అప్పుడే ఆ వీధిలో చాలా మంది కుమారులు పుట్టారు, అందరూ సంతోషిస్తున్నారు. కానీ అందరూ తప్పటడుగులు వేస్తున్నాడు, వీడేస్తలేడు. అనుకున్నారు వీళ్ళ తాత 4వ ఏడు వరకు నడవలేదంట. అమ్మమ్మ చెప్పింది వీడు 5వ సంవత్సరం నడుస్తారులే అని తృప్తి పడుతున్నారు. 5, 6 వచ్చింది, అందరూ పరిగెడుతున్నారు, గంతులు వేస్తున్నారు, స్కూల్కి పోతున్నారు. వీడు మాత్రం అక్కడే పడి ఉన్నాడు. తల్లికి విసుగొచ్చింది, తండ్రికి విసుగొచ్చింది. వాని ఆలన పాలన చూడలేకపోయారు. అరే ఇలాంటి వాడు పుట్టాడేంట్రా మా కడుపున, అందరి గర్భములో మంచివాడు పుట్టాడు కదా, మేమేం పాపం చేశాంరా, ఎందుకు ఇలాంటి కుంటివాడు పుట్టాడు, వాని పని వాడు చేసుకోడు, వాని పని కూడా మేమేం చేయాలి, మాకేంటి శాపం అని వారు బాధపడి విసిగిపోయి వీని పోషించడం కష్టమని ఒక గుడి దగ్గర పెట్టారు. భిక్షం ఎత్తుకొని బతుకుపోరా. వాడు వానికున్న స్థితిని బట్టి భిక్షం అడుక్కొని బతుకుతా ఉన్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, వాడికి 40 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు. హల్లెలూయా, హల్లెలూయా. సమయం రానే వచ్చింది, దేవుని కనికరం వాని మీద దిగి వచ్చింది. 40 సంవత్సరాల నుండి కుంటివానిగా ఉన్నవాడు ఒక్కసారి పేతురు యోహానులు యేసు నామమున నువ్వు లేచి నడువు అంటని దిక్కున లేచి నడవడం ప్రారంభించాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పుదాం. 40 ఏళ్ళు శాపగ్రస్తమైన వాని జీవితం ఒక్క గడియలో దేవుడు బాగు చేసి పడేశాడు. హల్లెలూయా. నువ్వు నమ్మిన దేవుడు ఆషామాషి దేవుడు కాదు. నీవు నమ్మిన దేవుడు మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. నీవు నమ్మిన దేవుడు గాఢ అంధకారములో కూడా నీ పక్షమున నిలిచి ఆయన మహిమ కొరకు ఆశీర్వదించేది. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను నమ్మి 4 కోట్లు వేసుకునే కోట్లు కాదు. అందుకే అయ్యగారు కోట్లు లేకుండా తెల్ల సొక్కతో వచ్చాడు అనుకునేది. సమర్పించుకున్నా. ఒకప్పుడు నేను సోగ్గాడు, నాకు బట్టలు పిచ్చి, ఒక్కొక్కరికి ఒక పిచ్చి కదండి. నాకు బట్టలు పిచ్చి, నాకు బట్టలు అంటే పిచ్చి అండి. మ్యాచింగ్. దానితో నేను 6 అడుగులు ఉన్నాను కదా, అది కట్ చేయబుద్ధి కాదు నాకు. ప్యాంటు కాళ్ళ కిందికి వేసుకొని చెప్పులు వేసుకొని
అలా సరదాగా ఉండేవాడు నేను. నాకు బట్టలు అంటే చాలా ఇష్టం. అయితే ఒకసారి బ్యాంకుకి పోతే ఒక బ్రాహ్మణుడు ప్రభుని నమ్ముకున్నాడు. నన్ను చూస్తూ ఉన్నాడు. నా చేతిలోనే నాకు ఒక అలవాటు ఉందండి, ప్రపంచంలో ఎక్కడికన్నా బైబిల్ లేకుండా మాత్రం పోదు. పాస్టరా అన్నాడు. అవునండి అన్న. మీరు ఏమనుకోద్దంటే ఒక మాట చెప్తా అన్నాడు. చెప్పు అన్నాడు. బ్రాహ్మణుడు ఏం లేదని జంజం వేసుకుంటాడు, ఒట్టిపైన జంజం వేసుకొని తిరుగుతుంటాడు. నువ్వు పాస్టరు ఇన్ని రకరకాల చక్క ప్యాంట్ వేసుకుంటే మాకు ఎట్లా తెలుస్తుంది అన్నాడు. నేను అనుకున్నా చేతగా అన్నాడు వీడు. మనం మంచిగా చెప్తే ఫస్ట్ నెగిటివ్ థాటే అనమాట. గుడికి రా అంటే ఈయనకేమి లాభం, కారు కూడా వచ్చి తీసుకొని చర్చికి తీసుకెళ్తున్నారంటే వీళ్ళకి ఏదో ఉండొచ్చు సుమి, అంత లేదు ఎందుకు ఈ పని. కొంతమంది మంచిది తీసుకొస్తాడుగా మొత్తం నెగిటివ్గా వెళ్ళిపోతుంది. నేను వీడి చేతగా బట్టలు లేక నాకు చెప్తున్నాడు వీడు. నా బట్టల మీద దానికి కుళ్ళు పడింది. ఏం పడింది? ఓకే బ్రదర్ అన్న. ఒకసారి దైవజనురాలు బేబమ్మ గారు వాక్యం చెప్తుంది, నీ వస్త్రంలో కూడా ప్రత్యేకత, నీ మాటలో కూడా ప్రత్యేకత, నీ నడవడిలో ప్రత్యేకత, నీ జీవితంలో ప్రత్యేకత. వెంటనే సమర్పించుకున్న ప్రభు వద్దు నాయన, నా బ్రతుకు కాలం అంతా తెల్లని వస్త్రాలు ధరిస్తాను. హల్లెలూయా. ఇప్పటికీ 17 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇంకా వేరే బట్టలు ఏంటో తెలియదు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ప్రియులారా, ఈ ఒక్క మాట వాగ్దానంగా తీసుకోండి. 20వ వచనం, తోడై ఉంటా, వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని వారు జయించలేరు. గట్టిగా స్తోత్రం చెప్దాం, గట్టిగా స్తోత్రం చెప్దాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నెమ్మది లేని మా బ్రతుకులను నెమ్మదితో నడిపించిన దేవుడు, పాడైపోయిన జీవితాన్ని బాగు చేసిన దేవుడు, ఎన్నో సంవత్సరాలుగా పడి ఉన్న జీవితాలను కట్టిన దేవుడు ఈ రోజు ఒక మాట ఇస్తున్నాడు. నా బిడ్డలైన మీరు ఓడిపోవడానికి అవకాశమే లేదు. నేను జయశీలుడను, నేను మిమ్మల్ని గెలిపిస్తాను. ఎంతమంది నమ్ముతున్నారండి? నిన్ను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా చేస్తా, నిన్ను రక్షించడానికి నీకు తోడుగా ఉంటా. అంతేకాదు, నీ మీద యుద్ధం జరుగుతుంది కానీ జయించడం ఎవని వలన కాదంతే. అల్టిమేట్గా మన దేవుడు జయశాలి. ఆయన బిడ్డలమైన మనకే జయం. ఈ వాగ్దానానికి ముందు ఆయన అంటున్నాడు, నా శ్రమ నీకు తెలుసు, ఆయన జ్ఞాపకం చేసుకో అయ్యా. ఇంకొక మాట అంటాడు, సంతోషించు వారి సమూహంలో నేను ఎప్పుడు కూర్చోలేదు నాయన, కడుపు మంటతో రగిలిపోతున్నాను, నేను ఏకాకినే ప్రభువా, నాకెవ్వరు లేరు నాయన, నా జీవితం నవ్వుల పాలు తండ్రి అని దేవునికి చెప్తే దేవుడు అంటున్నాడు, నిన్ను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా చేస్తా. హల్లెలూయా. నిన్ను రక్షించడానికి నీకు తోడుగా ఉంటా. నీతో యుద్ధానికి దిగుతారు కానీ వారు ఓడిపోతారే కానీ నువ్వు ఓడిపో. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను గెలిపించిన దేవుడు మిమ్మల్ని అందరినీ గెలిపించాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నా స్థితిని మార్చిన దేవుడు మనందరి స్థితిని మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే అంత దూరం నుండి తండ్రి ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఎవరైనా ఓటమి భయంతో ఉన్నారు, ఏం భయపడదు. ఓడిపోతానేమో అనుకుంటున్నామే, నువ్వు భయపడొద్దు. నా జీవితం ఇంతేనేమో అనుకుని భయపడొద్దు. నా భర్త మార్తలేడండి, కఠినుడని అనుకోవద్దు. నా స్థితి అండి, భయపడొద్దు. నిన్ను దేవుడు గెలిపిస్తాడు, నిన్ను దేవుడు గొప్ప చేస్తాడు, నీ వంశాన్ని గొప్ప చేస్తాడు, నీ కుటుంబాన్ని గొప్ప చేస్తాడు, నీ బిడ్డలను గొప్ప చేస్తాడు. నీ ప్రతి ఆలోచనను సఫలమయ్యేటట్లుగా చేసి నిన్ను గొప్ప చేసి ఆయనకు మహిమ తెచ్చుకుంటాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు. ఎంతమంది పొందాలనుకుంటున్నారు? ఒక్కసారి లేచిన పడదాం. ఇంకా ఎవరి వైపు చూడొద్దండి, ఇటు అటు చూడొద్దండి, ఇటు అటు చూడొద్దండి. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఓడిపోనీయను. ఆగని కన్నీరు నీ జీవితంలో ఉన్నాయా? జీవన పోరాటంలో అలసిపోయి ఉన్నావా? భయపడొద్దు. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలోని ఆ పుట్టినది మొదలుకొని కుంటివాడైన వానిలాగా నీ జీవితం ఎన్ని సంవత్సరాలైనా నీ కంటికి ఆశీర్వాదకరంగా కనబడతలేదా? ఇది నిన్ను దేవుడు దీవించాలని ఇష్టపడుతున్నాడు. ఈ మాట ఏదో సరదాగా తీసుకోవద్దు, జోక్గా తీసుకోవద్దు, మామూలేలే అనుకోవద్దు. నిన్ను దేవుడు గొప్ప చేయబోతున్నాడు. పరాయి దేశంలో నిన్ను అబ్రహామును దీవించినట్లు దీవించబోతున్నాడు, యాకోబును దీవించినట్లు దీవించబోతున్నాడు, ఇస్సాకును గొప్ప చేసినట్లు దేవుడు గొప్ప చేయబోతున్నాడు. నీ కష్టం ఏదున్నా, నీ హృదయాంతరంగంలో దాచుకొని ఉన్నావేమో, ఆకాశం వైపు చేతులెత్తి ఒక్కసారి ప్రభువా అని చెప్పండి. చెప్పాలి, అందరు ఆకాశం వైపు చేతులెత్తండి. ప్రభువా అని పిలవండి, యేషువా అని పిలవండి, యేసయ్యా అని పిలవండి.
అయా నీ దాసుని నిలవబెట్టి పరిశుద్ధ బలిపీఠం మీద నుండి ఉన్నతమైన మాటలు మాట్లాడావు తండ్రి. నిజమే ప్రభువా, నీవు లేకపోతే నాకు ఎంత ఉన్నా వ్యర్థము నాయన. ఆయన కిష్టులైన వారికి భూమి మీద సమాధానం. మా జీవితాల్లో మేము అనుభవించామండి. ఈరోజు నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా లేదా? నీ హృదయంలో దేవుని భయాన్ని కలిగి ఉన్నావా లేదా? నువ్వు కలిగి ఉంటే ధన్యుడవు. ఎడారిలో దేవుడు నదులను ప్రవహింపజేస్తాడు. అరణ్యములో త్రోవను కలగజేస్తాడు. ఆయన మహిమ కొరకు నిన్ను నన్ను గొప్పగా ఆశీర్వదించే దేవుడు. ఎప్పుడు పాంబులు కత్తులు గొడవలతో బ్రతికిన నా కుటుంబానికి నమ్మకంగా ఉంటే చాలు. దేవుడు నీ ఇంటికి వస్తాడు, నివాసం చేస్తాడు. నిన్ను బట్టి నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం ఒబేదెదోము ఆశీర్వదించబడినట్లు. దేవుడు అడుగుతున్నాడు, బిడ్డ నువ్వు ఒక్క వ్యక్తివి నమ్మకంగా ఉండు, నువ్వు ఒక్క వ్యక్తివి దేవుడికి ఇష్టంగా ఉండు, నువ్వు ఒక్క వ్యక్తి దైవ ప్రేమలో పాతుకుపో. నిన్ను బట్టి నేను ఆశీర్వదిస్తాను. యేసయ్యా నా ఇంటికి రా ప్రభువా అని పిలువు. నా ఇంటికి రా ప్రభువా అని చెప్పు. నీవుంటే నా బ్రతుకు అదే చాలు నాయనా. దైవజనుని తల్లిలాగా నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి నాయనా. ఆ కృప నా కుటుంబానికి ప్రభు అని అడగండి. 40 ఏండ్లు బాగులేని వాడిని రెప్పపాటులో బాగు చేశావు. ప్రభు అంటున్నాడు, ఏకాకివని బాధపడుతున్నావా? ఎవరు లేరని బాధపడుతున్నావా? నా శ్రమల జీవితం అని బాధపడుతున్నావా? కలుపు మంటతో రగిలిపోతున్నావా? ఇదిగో ఏకాకిలాగా కుమిలిపోతున్నావా? నిన్ను పడగొట్టాలని ఇత్తడి ప్రాకారంగా చేస్తా. నిన్ను రక్షించడానికి నీకు తోడుగా ఉంటా. నీకు ఓటమి లేకుండా చేస్తా. విజయం 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 విజయం. నా బిడ్డగా అన్ని పరిస్థితుల్లో నీకు విజయాన్ని ఇస్తా. పిలుస్తారా? యేసయ్యా యేసయ్యా ఒక్కసారి కనికరించండి. నీ దాసునిగా నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ పరాయి దేశంలో అబ్రహాము దీవెన కలుగునుగాక, యాకోబు దీవెన కలుగునుగాక, ఇస్సాకు దీవెన కలుగునుగాక. నీ బిడ్డలను బట్టి కుటుంబాలు ఆశీర్వదించబడునుగా. పిలవండి పిలవండి పిలవండి, అడగండి 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 దేవుణ్ణి. నీ స్వరం ఎవరు వినకపోయినా తండ్రి నీ స్వరాన్ని వింటున్నాడు. హల్లెలూయా. మా ఆరాధనలు జరుగు స్థలం. మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.